హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించిన అనాటమీ ప్రశ్నలు వివరించడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, కండరం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఆప్షన్ ఏ మయోలజీ, ఆప్షన్ బి హెమటాలజీ, ఆప్షన్ సి ఆస్టియాలజీ, ఆప్షన్ డి న్యూరాలజీ. దీనికి ఆన్సర్ వచ్చేసి మయోలజీ. మయోలజీ అంటే కండరం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఇక్కడ మయో అంటే కండరం. ఆప్షన్ బి హెమటాలజీ. హెమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. హెమో అంటే రక్తం. ఇక్కడ రక్త నాళాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి ఆస్టియాలజీ. ఆస్టియాలజీ అంటే ఎముక గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఇక్కడ ఆస్టియో అంటే ఎముక. ఆప్షన్ డి న్యూరాలజీ. న్యూరాలజీ అంటే నాడీ కణం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. రెండవ ప్రశ్న, మానవ శరీర కదలికలకు ముఖ్యమైన అవయవం. ఆప్షన్ ఏ నాడీ వ్యవస్థ, ఆప్షన్ బి కండర వ్యవస్థ, ఆప్షన్ సి విసర్జక వ్యవస్థ, ఆప్షన్ డి అస్థిపంజర వ్యవస్థ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆప్షన్ బి. నాడీ వ్యవస్థ అంటే నాడీ వ్యవస్థ కదలికలకు, మన శరీరంలో జరుగు అన్ని క్రియలకు మరియు కదలికలకు ప్రమాణం నాడీ వ్యవస్థ. ఇక్కడ కండర వ్యవస్థ అని ఆప్షన్ అడగకూడదు ఫ్రెండ్స్, కండరం అని అడగాలి. ఇక్కడ అవయవం అని అడిగాడు కాబట్టి కండరం. కండర వ్యవస్థ అంటే మళ్ళీ వేరవుతుంది. ఆప్షన్ సి విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ అంటే దానిని ఇంగ్లీష్లో ఎక్స్క్రీషన్ అని అంటారు. అది ఎక్స్ మరియు క్రీషన్ అనే రెండు పదాల నుంచి రావడం జరిగింది. ఎక్స్ అంటే బయటకు, క్రీషన్ అంటే పంపుట. ఈ విసర్జక వ్యవస్థ అంటే మన శరీరంలో జరిగే జీవక్రియల వలన ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపించే ప్రక్రియనే విసర్జక వ్యవస్థ అంటారు. మన శరీరంలో జరిగే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియనే విసర్జక వ్యవస్థ అని అంటారు. ఆప్షన్ డి అస్థిపంజర వ్యవస్థ. అస్థిపంజర వ్యవస్థ అంటే ఎముకల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అని అంటారు. అస్థిపంజర వ్యవస్థ వచ్చేసి శరీరానికి ఆధారాన్ని ఇచ్చును. ఈ ఎముకలోనే రక్త కణాలు తయారవును. మూడవ ప్రశ్న, ఒక క్రీడాకారుడు క్రీడా ప్రాంగణంలో ఆడుతూ ఉన్నప్పుడు ఆ క్రీడాకారుడికి తంతుయుత కణజాలానికి గాయం అయినది. ఆ గాయాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ స్ట్రెయిన్, ఆప్షన్ బి స్ప్రెయిన్, ఆప్షన్ సి బ్లిస్టర్, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి స్ట్రెయిన్. ఇక్కడ తంతుయుత కణజాలం అంటే దానిని ఇంగ్లీష్లో టెండాన్ అని అంటారు. ఆ టెండాన్కి అయ్యే గాయాన్నే స్ట్రెయిన్ అని అంటారు. స్ప్రెయిన్ అంటే జాయింట్ దగ్గర ఉన్న లిగమెంట్కు అయ్యే గాయాన్నే స్ప్రెయిన్ అని అంటారు. బ్లిస్టర్ అంటే ఏదైనా రాపిడి వలన కానీ, లేకపోతే సరిగ్గా లేని షూ వేసుకోవడం వల్ల కానీ చర్మానికి ఏర్పడిన నీటి బుడగల వంటి ఏర్పడిన వాటిని బ్లిస్టర్స్ అంటారు. వాటిని బొబ్బుళ్ళు అని కూడా అంటారు. నాలుగవ ప్రశ్న, కండరం యొక్క వెలుపలి పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ పెరియాస్టియం, ఆప్షన్ డి ఎండాస్టియం, ఆప్షన్ సి ఎపిమైసియం, ఆప్షన్ డి ఫ్యాసికిల్స్. ఇక్కడ కండరం గురించి అడిగాడు కాబట్టి ఎపిమైసియం. దీనికి ఆన్సర్ సి పెరియాస్టియం చూసుకున్నట్లే పెరియాస్టియం అంటే ఎముక యొక్క బయటి పొర పెరియాస్టియం. ఇది గట్టి కణజాలం. ఆప్షన్ డి ఎండాస్టియం అంటే ఎముక యొక్క లోపలి పొర. ఆప్షన్ డి ఫ్యాసికిల్స్ అంటే కండరంలో ఉన్న కండర తంతువుల కట్టను ఫ్యాసికిల్స్ అంటారు. ఆ కండర తంతువుల కట్టను ఫ్యాసికిల్స్ అంటారు. ఆ ఫ్యాసికిల్స్ పై ఉన్న పొరను పెరిమైసియం అని అంటారు. ఐదవ ప్రశ్న, మానవ శరీర కండరాలలో అధిక పొడవైన కండరం
అధిక పొడవైన కండరం అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ ఏ సార్టోరియస్, ఆప్షన్ బి రెక్టస్ అబ్డామినల్, ఆప్షన్ సి గ్లూటియస్, ఆప్షన్ డి గ్యాస్ట్రోనిమస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సార్టోరియస్. అంటే దీనినే ఇంగ్లీష్లో 2 జాయింట్ మజిల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది శరీరంలో తుంటి నుండి మోకాలి క్రింది భాగం వరకు విస్తరించి ఉన్న కండరం. దీనినే శరీరంలో అధిక పొడవు ఉన్న కండరం అని కూడా అంటారు. రెక్టస్ అబ్డామినల్ ఇది వి ఆకారంలో ఉంటుంది. ఇది పొట్ట కండరాలకు సంబంధించినది. ఇది వచ్చేసి 5, 6, 7 రిబ్స్ వరకు విస్తరించి ఉన్న ఒక గట్టి కండరం. ఈ కండరం యొక్క ఉపయోగం వచ్చేసి మనం నడుము తిప్పడానికి ఉపయోగపడును. ఆప్షన్ సి గ్లూటియస్ అంటే ఇది పిరుదులపై ఉండే కండరం. శరీరంలో అతిపెద్ద కండరం ఏది అంటే గ్లూటియస్. ఆప్షన్ డి గ్యాస్ట్రోనిమస్ అంటే దీనిని ఇంగ్లీష్లో జంపర్ మజిల్ లేదా స్ప్రింటర్ మజిల్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 6వ ప్రశ్న, మానవ శరీరంలో కండరం యొక్క రంగుకు కారణమైన ప్రోటీన్. ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, ఆప్షన్ బి మయోగ్లోబిన్, ఆప్షన్ సి యాక్టిన్ మరియు మయోసిన్. ఇక్కడ యాక్టింగ్ అని పడింది, అది యాక్టిన్ మరియు మయోసిన్ అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి మయోగ్లోబిన్. హిమోగ్లోబిన్ చూసుకున్నట్లయితే ఇది రక్తంలో ఉంటుంది. ఇది హిమ్ అనే ఒక ప్రోటీన్ ఆక్సిజన్ రవాణాకి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ రవాణా చేయటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మయోగ్లోబిన్ అంటే ఆక్సిజన్ నిల్వ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మయోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్, సంక్లిష్ట ప్రోటీన్. మయోగ్లోబిన్లో ఉండే వర్ణక పదార్థాలు ఏమేమంటే ఫెర్రస్ మరియు ఐరన్. ఈ ఐరన్ అనేది ఆక్సిజన్ బంధించడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ సి యాక్టిన్ మరియు మయోసిన్. మయోసిన్ అనేది మన శరీరంలో కండర సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడే ప్రోటీన్. ఇవి H లైన్ మరియు Z లైన్లలో ఉంటాయి. 7వ ప్రశ్న, మానవ శరీరంలో కండర సంకోచ మరియు వ్యాకోచాలు ఉపయోగపడు ప్రోటీన్. ఆప్షన్ ఏ యాక్టిన్ మరియు మయోసిన్, ఆప్షన్ బి మయోగ్లోబిన్, ఆప్షన్ సి చాలకనాడులు, ఆప్షన్ డి గ్లూకోజ్. దీనికి ఆన్సర్ వచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మానవ శరీరంలో 8వ ప్రశ్న, మానవ శరీరంలోని రేఖిత కండరాలకు ఉదాహరణ. ఆప్షన్ ఏ బైసెప్స్, ఆప్షన్ బి ట్రైసెప్స్, ఆప్షన్ సి రెక్టస్ అబ్డామినల్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నీ ఫ్రెండ్స్. బైసెప్స్ అనేవి మన చేతి కండరాలు ఉంటాయి ఫ్రెండ్స్. ట్రైసెప్స్ కూడా చేతి కండరాల్లోనే ఉంటాయి. బైసెప్స్ అనేవి ఎన్ని తలాలు లేదా ఎన్ని ముఖాలు కలిగి ఉంటాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రెక్టస్ అబ్డామినల్ అనేది ఎక్కడ ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 9వ ప్రశ్న, మానవ శరీరంలోని సంకోచ వ్యాకోచాలు నెమ్మదిగా ఉన్న కండరాలు. ఆప్షన్ ఏ నునుపు కండరాలు, ఆప్షన్ బి అరేకిత కండరాలు, ఆప్షన్ సి శరీరం లోపలి కండరాలు, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నీ, ఆప్షన్ డి. నునుపు కండరాలు అంటే వీటిని ఇంగ్లీష్లో స్మూత్ మజిల్స్ అని అంటారు. అరేకిత కండరాలు అంటే వీటిని అన్స్టైప్డ్ మజిల్ అని కూడా అంటారు. శరీరం లోపలి కండరాలు అంటే మన శరీరం లోపల ఉన్న మన సున్నితమైన అవయవాలు, గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా నునుపు కండరాలు లేదా అరేకిత కండరాల కిందకి వస్తాయి. ఈ శరీరం లోపలి కండరాలను ఇంగ్లీష్లో విసరాల్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. 10వ ప్రశ్న,
మానవ శరీరంలో సంకోచ వ్యాకోచాలు నిరంతరం కొనసాగించు కండరాలు. ఆప్షన్ ఏ నునుపు కండరాలు, ఆప్షన్ బి హృదయ కండరాలు, ఆప్షన్ సి రేఖిత కండరాలు, ఆప్షన్ డి అరేఖిత కండరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి హృదయ కండరాలు. నునుపు కండరాలు అంటే శరీరం లోపలి కండరాలు. ఈ కండరాలు తక్కువ శక్తితో అధిక సమయం పనిచేయడానికి ఉపయోగపడతాయి. హృదయ కండరాలు వీటిని కార్డియక్ మజిల్స్ అని కూడా అంటారు. ఈ కార్డియక్ మజిల్స్ అనేవి రిథమిక్గా పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడ నిరంతరం అంటే రిథమిక్ అని అర్థం. నిరంతరం పనిచేయు కండరాలు ఏవి అంటే హృదయ కండరాలు. హృదయ కండరాలు వచ్చేసి ఆకారంలో రేఖిత కండరాలు మరియు పనిచేయటంలో అరేఖిత కండరాలను అరేఖిత గుణాన్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. రేఖిత కండరాలని అనస్ టైప్ మజిల్స్ అంటారు. స్కెల్టల్ మజిల్స్ అని కూడా అంటారు. సారీ ఫ్రెండ్స్, రేఖిత కండరాలని స్కెల్టల్ మజిల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ రేఖిత కండరాలు అనేవి అధిక శక్తితో తక్కువ సమయం పనిచేయను. అరేఖిత కండరాలు మనకు తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్.